ఐగురు ఏపీ తెలంగాణ డ్రైవర్స్కి ఈరోజు మన సిచ్యువేషన్ ఎలా ఉందంటే, కనీసం బండి తోలుతున్నామంటే ఇంటి దగ్గర పెళ్ళైన వాళ్ళు కావచ్చు, పెళ్లి కాని వాళ్ళు కావచ్చు, తల్లిదండ్రులు వదిలేసి, ఇల్లు వదిలేసి, ఊరు కాని ఊరు వచ్చి ఉద్యోగం చేసి ఒక ఓనర్ నమ్ముకుని ఉద్యోగం చేస్తున్నాం అంటే, రేపు పొద్దున్న మనకి ఏమన్నా అవసరం వచ్చి ఒక 5,000 2,000 అడిగినా ఇచ్చే సిచ్యువేషన్ ఆడా లేదు. అడిగితే దేనికి ఎందుకని అడిగి 2 రోజులకి అడిగితే ఒక వారం తర్వాత డబ్బులు ఇచ్చే సిచ్యువేషన్ అయ్యింది. అదైనా 2,000తో ఎక్కువైతే ఇచ్చే సిచ్యువేషన్ లేదు. వాళ్ళ బండికి ఏమైనా డ్యామేజ్ అయితే, టైర్ పెగిలినా, బండికి డ్యామేజ్ అయినా మనకు కటింగ్ అయ్యే సిచ్యువేషన్, డీజిల్ తగ్గినా కటింగ్ అయ్యే సిచ్యువేషన్ ఈ రోజుల్లో. అదే మనకు రావాల్సిన జీతం రావాలంటే ఒక వారం రోజులు 10 రోజులు పడుతుంది దానిలో డబ్బులు వేయాలంటే. ఒక మొట్టవాడితో కానీ వాడు అన్లోడ్ డబ్బులు తీసుకుని ఒక సెక్యూరిటీ కానీ రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారు. సెక్యూరిటీగా ఒక 100 అడుగుతాడు, హెల్మెట్ జాకెట్ అంటాడు, రివర్స్ హార్న్ అంటాడు, రివర్స్ హార్న్ మోగదు అన్నట్టుగా. ఇది అన్నీ మనం పెట్టుకోవాలి. ముఠావాడమో అన్లోడ్ డబ్బులు ముందే వసూలు చేసుకుని, అది కాక టీ డబ్బులు అని చెప్పి మళ్ళీ ఎక్స్ట్రా అడుగుతారు. ఆ డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళకి మంచోళం కాదు. కనీసం తాడుకునడానికి కూడా రారు, పట్టా మాట్లాడడానికి సాయం రారు. మళ్ళీ రెస్పెక్ట్ లేకుండా, గౌను లేకుండా మాట్లాడతారు. అదే మనం ఒక్క మాట అంటే కనీసం మన తరపున మాట్లాడడానికి ఓనర్ రాడు. మనకేమో అలర్ట్గా జరగడానికి జరిగితే మన వెనకాల వచ్చే ఒక ఓనర్ లేడు. మనందరం ఉమ్మడిగా కూడుకుని ఒక డ్రైవరు వచ్చి సపోర్ట్ చేసే డ్రైవర్లు లేరు. కనీసం దీన్ని గ్రహించి డ్రైవర్లు అందరూ కుమ్మక్కి ఒకలా చేస్తారని, అందరూ అండర్స్టాండింగ్ అవుతారని ఈ వీడియో చేస్తున్నా. దయించి కొత్తగా వచ్చేవాళ్ళు ఎవరో మోటార్ ఫీల్డ్లోకి డ్రైవర్ జాబ్ మాత్రం నేర్చుకోకండి. జై డ్రైవర్స్. 29 రోజులు డ్యూటీ చేస్తే వచ్చిన జీతం మీకు ఫోటో పెడతా చూడండి.